ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించును. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. నీకు నీ జీవితంలో తగినటువంటి కార్యము జరగటానికి, ఆ కార్యము కోసం ఆ తగిన సమయం అంటూ ఉంది. ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం అనేది జరగదు. ఆ ప్రయత్నాల్లో సఫలం నీవు చూడలేవు. అది ఎంతగా నువ్వు ఎదురు చూడాలి అంటే ప్రతి దానికి సమయం ఉంది. కూర్చోడానికి, లెగవడానికి, తినటానికి, పడుకోవడానికి, అదే విధంగా వాక్యం చదవటానికి, ప్రార్థన చేయటానికి, నీ పని చేసుకోవడానికి, ప్రతి దానికి ఒక తగిన సమయం అనేది ఉంది. అలాగే నీ జీవితంలో కార్యం జరగటానికి కూడా ఒక సమయం అంటూ ఉంది. ఆ తగిన సమయం ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తుందో నువ్వు వద్దు అన్నా ఆ కార్యం నీలో జరిగిపోతూ ఉంది. నీ జీవితంలోకి అది వచ్చేస్తుంది. అయితే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు దీన మనసు కలిగి ఉండాలి. దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడండి, దేవుడు నన్ను ఎంతగానో దేవుని ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను, ఆయన కోసం ఎన్నో చేశాను, కానీ నా జీవితంలో దేవుడు కార్యాలు చేయటం లేదండి అనడం అనేది చాలా ఎంతో బాధాకరమైన విషయం అన్నమాట. మనము బాధపడకుండా నిబ్బరమైన బుద్ధి కలవరమై దీన మనసు కలిగి మనము ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన తగిన కాలమందు నిన్ను హెచ్చిస్తాడు. ఎక్కడైతే నువ్వు కృంగిపోయి ఉన్నావో ఆ కృంగిపోయిన స్థితిలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తి నీ కాపుదల కింద భద్రం చేస్తాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నాయనా, ఈ యొక్క ఉదయకాల సమయమును నాయన ఎంతగానో నన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు దేవా. అందును బట్టి మీకు వందనములు దేవా. తండ్రి నాయన, ఎంతో మందికి భాగ్యము లేదు నాయన. ఎంతమంది కార్యాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. వారి జీవితంలో ఆ సమయం కోసం వారు వేచి ఉండులాగున సహాయం చేయండి. గొప్ప కార్యం జరుగును గాక. యేసు నామములో విడుదల సమీపింప చేయండి తండ్రి. నాయన, మీ యొక్క తేజస్సుని వారిపైన ఉంచి తగినటువంటి తండ్రి నాయన కార్యాన్ని వారి జీవితంలో జరిగించి నేను వారు హెచ్చించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి దేవా. లేని వారిని జ్ఞాపకం చేసుకుని బేదలను కనికరించండి తండ్రి. నాయన, ఎంతగానో బాధపడుతూ ఉంటుండగా యేసయ్య ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయి ఉన్నారో, అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారు యేసయ్య, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి దేవా, జతపరచండి తండ్రి. బిడ్డలు లేకుండా ఎంతో మంది గర్భశోకంతో ఉన్నారు తండ్రి. అట్టి వారిని మీరు మీ యొక్క హస్తంతో తాకండి దేవా. నరనరాన్ని మీరు ముట్టి స్వస్థపరిచి నాయన తన సంతాన ప్రాప్తిని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ చిత్తమే జరిగించమని వేడుకుంటున్నాం యేసయ్య. సహాయం చేయండి తండ్రి. ఎంతమంది నన్ను పరీక్షలకు వెళ్తూ ఉన్నారు, ఆ పరీక్షల్లో మీరు తోడైనండి, నడిపించి దీవించి ఆశీర్వదించండి దేవా. పరీక్షల్లో గొప్పగా వారు నాయన విజయం పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఆ ఇంటర్వ్యూస్ లోను తన సెలక్షన్స్ లో మీరు తోడై నడిపించండి. ఆ సెలక్షన్స్ లోను తన ఇంటర్వ్యూస్ లో విజయం పొందుకోవడానికి సహాయం చేయండి. నేను ఎంతమంది నేను వ్యసనాలకు బానిసలైపోతూ ఉన్నారు, వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి యేసు నామములో. కుటుంబాలలో నెమ్మది లేక, శాంతి లేక అల్లాడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. మనశ్శాంతి నన్ను దయచేయండి, శాంతిని నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాం దేవా. అల్లాడుతూ ఉన్నారయ్యా కుటుంబాల్లో తండ్రి. చీకటి శక్తులు లయపరచండి యేసు నామములో. సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము రాజా. ఇంకా ఎంతో మంది నశించిపోతూ ఉన్నారు, వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు దేవా. నేను తాగుడు బానిసత్వం నుంచి విడుదల కలిగించండి, సిగరెట్ బానిసత్వం నుంచి విడుదల కలిగించండి దేవా. సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డలు నాయన ఎంతగానో నాయన అనారోగ్యాలకు గురవుతూ ఉంటుండగా అనారోగ్యాల నుంచి విడుదల కలిగించండి, జ్వరాల నుంచి విడుదల కలిగించండి దేవా. బలహీనతల నుంచి విడుదల కలిగించండి దేవా. సహాయం చేయమని వేడుకుంటూ అడగవలసిన అనేకం ఉన్నవి కానీ అవన్నీ
తగిన కాలమందు తగిన వారికి తగిన సరైన విధముగా దేవా వారి జీవితంలో మీరు జరిగిస్తారని నమ్ముచూ విశ్వసిస్తూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసించండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.